ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం హాజరు కానుంది. రాష్ట్రం నుంచి ప్రతినిధుల బృందం వెళ్లే ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సదస్సుకి నెల 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ బృందం వెళ్లనుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు దావోస్ వెళ్లనున్నారు. ఏపీలో వనరులు, పెట్టుబడి అవకాశాలపై దావోస్ లో సీఎం చంద్రబాబు వివరించనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులో ఏపీలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. షేపింగ్ ద ఇంటెలిజెన్స్ ఏజ్ అనే థీమ్ తో దావోస్ లో ఏపీ స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్ తో పాటు ఏపీకి ప్రత్యేకంగా ఓ స్టాల్ ని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, దావోస్ లో ఎప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి అక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకోసం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకోసం ఆయన వాళ్ళని మొబిలైజ్ చేయడం ఇవన్నీ కూడాను రెగ్యులర్ గా చేసే ప్రక్రియ. ఆయన మొదటి నుంచి కూడాను తన ఆరోగ్యం బాగాలేకున్నా కూడాను దావోస్ కు వెళ్లి అక్కడ ఈ జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనడం కూడా గతంలో జరిగింది. ఈసారి కూడా దీనికి సంబంధించినటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో 2025కు సంబంధించి ఈ సదస్సుకు చంద్రబాబు నాయుడు బృందం హాజరు కానుంది. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుమారుడైనటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ నెల 19వ తేదీన దావోస్ కు సీఎం చంద్రబాబు నాయుడు బృందం బయలుదేరి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు బృందంతో పరిశ్రమలకు సంబంధించినటువంటి అధికారులు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన అధికారులు వీరందరూ కూడా పాల్గొన్నారు. విజయ్ చంద్రన్, ఎన్ని రోజులు దావోస్ లో పర్యటన ఉండబోతోంది? దావోస్ లో చంద్రబాబు నాయుడు ఇది 20 తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ చంద్రబాబు నాయుడు బృందం ఇక్కడ ఉంటుంది. ఈ నెల 19వ తేదీన ఆయన బయలుదేరి వెడతారు. తర్వాత రాష్ట్రంలో వనరులు, పెట్టుబడి అవకాశాలను దావోస్ లో చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వారికి అక్కడ వివరిస్తారు. అలాగే రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో ఏపీలో ఉన్నటువంటి అవకాశాలు వివరించేలా దావోస్ లో పర్యటనను డిజైన్ చేయడం జరిగింది. ఈ షేపింగ్ ఇంటెలిజెంట్ ఏజ్ అనేటువంటి థీమ్ తో ఈసారి దావోస్ లో ఈ పర్యటన ఏర్పాటు చేస్తున్నారు ఏపీ అధికారులు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఒక ఏర్పాటు చేసేటువంటి స్టాల్స్ లో ఏపీకి ఒక ప్రత్యేకంగా స్టాల్ ను కూడా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేయడం జరిగింది. ఈ అవకాశం ద్వారా మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు బృందం ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.